ఈ రోజుల్లో కూడా ₹1 ఫోన్ డబ్బాలు అండ్ టెలిఫోన్ డైరెక్టరీలు ఉంటే బాగుంటుంది కదా. హాయ్ హలో, దిస్ ఇస్ ఆర్జే రవలి అండ్ వెల్కమ్ బ్యాక్ టు యట్ అనదర్ సూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ నువ్వు నేను 90s. సో టెలిఫోన్ డైరెక్టరీ అనేది ఈ జనరేషన్ కిడ్స్కి చాలా కొత్తగా అనిపించవచ్చు. బట్ అప్పట్లో టెలిఫోన్ డైరెక్టరీలో సూపర్ స్టార్స్ నెంబర్స్ ఉంటాయి. చిరంజీవి గారి నెంబర్ ఉంటుంది, రజనీకాంత్ గారి నెంబర్ ఉంటుంది, అందరు హీరోస్ నెంబర్స్ ఉంటాయి అనేది టాక్ అనమాట. మరి నేను ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ నెంబర్లు ఉంటాయి, నిజంగానే వాళ్ళ ఒరిజినల్ నెంబర్స్ వాళ్ళవా కాదా అని చెప్పి నేను ఎప్పుడు ఎంక్వైరీ చేయడానికి ట్రై చేయలేదు, కానీ నిజంగానే ఉంటాయని చెప్పి గట్టిగా నమ్మేదాన్ని అనమాట. అఫ్ కోర్స్ మా 90s కిడ్స్ అందరూ నమ్మేవాళ్ళు. సో టెలిఫోన్ డైరెక్టరీతో పాటు ల్యాండ్లైన్ ఫోన్స్ పక్కన ఒక చిన్న డైరీస్ పెట్టుకునేవాళ్ళు, బుజ్జి బుజ్జి డైరీస్. ఆ డైరీస్లో నెంబర్స్ నోట్ డౌన్ చేసుకునేవాళ్ళు అనమాట. సో మా మమ్మీ ఏం చేసేది అంటే ఒక స్కెచ్ పెన్ తీసుకుని గోడల మీద నెంబర్లు రాసేది అనమాట. అంటే ఆ నెంబర్ ఎక్కడ నోట్ డౌన్ చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. సో మా ల్యాండ్లైన్ ఫోన్ ఎక్కడైతే ప్లేస్మెంట్ ఉండిందో ఆ గోడ అంతా నెంబర్లతో నిండేదన్నమాట. అండ్ టాకింగ్ అబౌట్ ₹1 కాయిన్ డబ్బా ఫోన్స్. సో ₹1 కాయిన్ డబ్బా ఫోన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే అప్పట్లో ఎవరికైనా ఎవరి మీద క్రష్ ఉంటే, ఇంట్లో పేరెంట్స్ ముందు మాట్లాడడానికి సిగ్గు ఎక్సెట్రా భయం అవన్నీ ఉంటే ₹1 కాయిన్ డబ్బాలు ఇట్లా కొన్ని పాకెట్లో పెట్టుకొని బయటకు వచ్చి ₹1 కాయిన్ డబ్బాలో ఫోన్లు చేసేవాళ్ళు అనమాట. సో 59 సెకండ్స్ మాత్రం, అంటే లైక్ ₹1 కాయిన్ డబ్బా 1 minute మాత్రమే ఉండేది. అక్కడ టైం లిమిట్ వస్తుంది 3, 2, 1 అని. అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది, అమ్మో కట్ అయిపోతుందేమో అని చెప్పి ఇమ్మీడియట్గా ఇంకో కాయిన్ వేయాలి, లేదంటే ఫోన్ కట్ అయిపోయేది. అండ్ దాంట్లో ₹1 కాయిన్ డబ్బా ఫోన్ని నేను ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాను అంటే ప్రాంక్ కాల్స్ చేసేదాన్ని నేను. అంటే ప్రాంక్ కాల్స్ అంటే హై లెవెల్ ప్రాంక్ కాల్స్ కాదు, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి హలో 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 అని చెప్పి ఫోన్ పెట్టేసేదాన్ని అనమాట. సో అప్పట్లో ఇది నాకు చాలా ఇష్టమైన ఆట. నేను నా ఫ్రెండ్స్ అందరికీ కూడా అలవాటు చేశాను. అండ్ ఈ ₹1 కాయిన్ డబ్బాస్ ఇస్ వెరీ యాక్సెసిబుల్. ప్రతి ఊళ్ళల్లో కూడా యూ విల్ ఫైండ్ దిస్ ₹1 కాయిన్ డబ్బా. అండ్ అప్పట్లో ఈ సిగ్నల్ లేకపోవడాలు అవన్నీ ఉండేవి కాదు తెలుసా. ల్యాండ్లైన్ ఫోన్స్లోంచి ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడచ్చు. అది STD, ISD అని ఇంకోటి ఉండేది. సో అట్లా మా మమ్మీ రోజు రాత్రి 9ంటికి వెయిట్ చేసేది మా తాతగారి ఫోన్ కోసం. సో ఇది వైజాగ్ నుంచి వస్తుంది కాల్, మినిమం 2 గంటలు మాట్లాడేది అనమాట. మా డాడీ ఏమో పక్కన కూర్చొని టైం చూసుకుంటున్నాను, చాలు ఇంకా పెట్టు అని, ఎందుకంటే బిల్ ఎక్కువ అవుతుంది కదా. సో STD వాళ్ళు ఏంటి ఇదంటే డిసడ్వాంటేజ్, వాళ్ళు కాల్ చేసినా మనకే వస్తుంది బిల్, STD కాబట్టి. అప్పట్లో లైఫ్ వాజ్ మచ్ మోర్ ఈజియర్ అండ్ హ్యాపీ, లెస్ కాంప్లికేటెడ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వల్ల మనకి లేని స్ట్రెస్, అసలు ఎడిక్షన్ ఇవన్నీ కూడా వచ్చాయి. అప్పట్లో ఈ సోషల్ మీడియా ఉండేది కాదు కదా, జస్ట్ ఫోన్ని మనం ఫోన్ వరకు యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఫోన్ని రకరకాలుగా వాడుతున్నాము, అది సంగతి. మరి నీకు కూడా నీ ల్యాండ్లైన్ ఫోన్ మెమరీస్ కానీ, ₹1 కాయిన్ డబ్బా మెమరీస్ కానీ, టెలిఫోన్ డైరెక్టరీ మెమరీస్ కానీ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. అండ్ నెక్స్ట్ వీడియో పాడ్కాస్ట్లో ఇంకొక క్రేజీ టాపిక్తో వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Magic 106.4 FM వింటూ మై మరచిపోతా.